హాయ్ అందరికీ. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పనుల్లో అమ్మా నాన్నలకు సాయం చేసే వాణి ఆ రోజు ఎందుకో మెలకు వచ్చినా కూడా మంచం మీద నుంచి లేవబుద్ధి కాక అలా అటూ ఇటూ మెదులుతూనే ఉంది. కారణం రాత్రంతా కాబోయే భర్త శేఖర్ గురించిన ఆలోచనలు. నిన్ననే వాణికి శేఖర్కు నిశ్చితార్థం జరిగింది. నిజానికి తనకు రావాల్సిన సంబంధం కాదది. వాణి తండ్రిది ఆ ఊర్లోనే చిన్న హోటల్ వ్యాపారం. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అమ్ముతూ ఉంటారు. వాణి తండ్రి నారాయణ తన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కూతుర్ని తనలాగే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేవాడికో లేదంటే రోజు కూలీకో ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అప్పటి వరకు అలాంటి చిన్న చిన్న సంబంధాలే వెతికాడు. కానీ వాణి చిన్నాన్నైన నారాయణ తమ్ముడు అందుకు ఒప్పుకోలేదు. మనకన్నా ఎక్కువ స్థాయి కుటుంబంలో ఉద్యోగస్తునికిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. అవసరమైతే పెళ్లికి కావాల్సిన సహాయం నేను చేస్తాను అన్నాడు. తమ్ముడి మాటలకు చాలా సంతోషించాడు నారాయణ. నిజానికి తను చేసిన దానికి తమ్ముడు ఈరోజు రుణం తీర్చుకుంటున్నాడేమో అనుకున్నాడు నారాయణ. నారాయణకు 10 ఏళ్ల వయసున్నప్పుడు అతని తండ్రి ప్రమాదవశాత్తు మరణించడంతో ఇంటి బాధ్యత మొత్తం తల్లిపైనే పడింది. నారాయణకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నారాయణ తండ్రి హోటల్ వ్యాపారం చేసే కుటుంబాన్ని పోషించేవాడు. అర్ధాంతరంగా ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబానికి పెద్ద కొడుకైన నారాయణే తల్లి సాయంతో ఆ హోటల్ వ్యాపారాన్ని కొనసాగించి తన చదువును పక్కన పెట్టి తమ్ముడిని, చెల్లెల్ని చదివించాడు. అలా కాలం గడుస్తూ ఉండగా తల్లి కూడా మరణించడంతో ఆడదిక్కులేని ఇల్లు అయిపోవడంతో తనకు తగిన సంబంధం చూసి పద్మను పెళ్లి చేసుకున్నాడు నారాయణ. అతని కష్టానికి ప్రతిఫలంగా తమ్ముడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. చెల్లెలకి తన శక్తి మేరకు ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి జరిపించాడు నారాయణ. తమ్ముడు తన చదువుకి తగిన ఉద్యోగం చూసుకొని తగిన సంబంధం చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు వాణి పెళ్లికి సహాయం చేయాలనుకుంటున్నాడు అని నారాయణ కుటుంబం చాలా సంతోషించింది. తమ్ముడు చెప్పినట్టుగానే సొంత ఇల్లు, కొద్దిగా పొలం, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఉన్న శేఖర్ సంబంధం చూశాడు. వాణిని చూసుకోవడానికి మగపెళ్లివారు వచ్చినప్పుడు వాణి చిన్నాన్న కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు అడిగిన 3 లక్షల కట్నానికి ఒప్పుకున్నాడు. 2 కుటుంబాలకు ఒకరికి ఒకరు నచ్చడంతో 4 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నిశ్చితార్థం కూడా అనుకున్నట్లుగానే చక్కగా జరిగింది. నిశ్చితార్థం రోజు శేఖర్ ఉంగరం పెట్టడానికి తన చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన పులకరింత వాణి ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది. నిశ్చితార్థం రోజు కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్న శేఖర్ తండ్రి నారాయణతో కట్నం డబ్బులు పెళ్లికి ముందే సర్దితే బాగుంటుంది బావగారు అని చెప్పి వెళ్ళాడు. ఆ మాట తమ్ముడితో అంటే కట్నం సంగతి నేను చూసుకుంటాను, మిగతా పెళ్లి పనులు నువ్వు చూసుకో, ఓ 10 రోజుల్లో డబ్బు సర్దుతాను, ఇంటికొచ్చి తీసుకెళ్ళన్నయ్యా అన్నాడు. తమ్ముడు ఉన్నాడనే ధీమాతో నారాయణ పెళ్లి పనులు ప్రారంభించాడు. నారాయణ చెల్లెలు రాధమ్మ మేనకోడలు నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికి ఎంతో సమయం లేకపోవడంతో పెళ్లి పనుల్లో సాయంగా ఉండడానికి పుట్టింట్లోనే ఉండిపోయింది. కూతురికి, అల్లుడికి కొనాల్సిన పట్టుబట్టలు, బంగారము కొన్నాడు నారాయణ. శుభలేఖలు ప్రింట్ వేయించడం, వాటిని బంధువులకు, స్నేహితులకు పంచడం పూర్తయింది. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ ఉంటే ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా ఉంది. వాణి అదృష్టం వల్లే తనకు ఇంత మంచి సంబంధం వచ్చిందని అందరూ మురిసిపోతున్నారు. పెళ్ళికి ఇంకా వారం రోజుల టైం ఉండగా తమ్ముడి దగ్గరకు డబ్బు కోసం బయలుదేరాడు నారాయణ. తమ్ముడు దగ్గర డబ్బు తీసుకొని అట్నించటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు అందజేసి సాయంత్రానికి ఇంటికొస్తాను అంటూ భార్యకు చెప్పి వెళ్ళాడు. కానీ ఆ రోజు మధ్యాహ్నానికే నీరసంగా నడవలేక నడుస్తూ ఇంటికి చేరిన నారాయణ ఇంటి గుమ్మల్లోనే కూలబడిపోయాడు. భర్త రాకను గమనించిన పద్మ, అదేంటయ్యా, వియ్యాల వారి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి వస్తానన్నావుగా, అప్పుడే వచ్చావు అని అడుగుతూ ఉండగా భార్యకు సమాధానం చెప్పలేక పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తన చేతుల్లో మొహాన్ని తాచుకుని వెక్కి వెక్కి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు నారాయణ. భర్త పరిస్థితి చూసి ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడింది పద్మ. కూతురు తెచ్చిన మంచినీళ్ళ గ్లాసు భర్తకు అందిస్తూ, ముందు కాసిని మంచినీళ్ళు తాగవయ్యా అంటూ భర్తకు నీళ్లు పట్టించింది. కాసేపటికి తేరుకున్న భర్తని, అసలు ఏం జరిగిందయ్యా అంటూ అడిగింది. తమ్ముడు 1,00,000 రూపాయలే ఇచ్చాడే, ప్రస్తుతానికి తన దగ్గర ఇవే ఉన్నాయంట,
కూతుర్ని కన్నావు, ఆ మాత్రం డబ్బు జాగ్రత్త పెట్టే ఉంటావు కదా అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేక వచ్చేశాను అన్న భర్త మాటలకి కోపంతో ఊగిపోయింది పద్మ. దుర్మార్గుడు, ఎంత నమ్మక ద్రోహం చేశాడు. అన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఆఖరి క్షణంలో మాట మార్చేస్తాడా? అయినా మొత్తం నేనే చూసుకుంటానని నీ తమ్ముడు అనబట్టే కదా మన తాహతకు మించిన సంబంధానికి వెళ్ళాం. లేకపోతే గంతకు తగ్గ బొంత అన్నట్టు మనకు తగిన సంబంధం ఏదో చూసుకునేవాళ్ళం కదా. అయినా తప్పు అతంది కాదులేవయ్యా, నీది. నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించకుండా ఓపిక ఉన్నంతకాలం నీ తమ్ముడు ఎదుగుదలకు కష్టపడ్డావు. ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి జరిగింది చూసావుగా. ఇక చేసేదేముంది? ముగ్గురం కలిసి తలా కాస్త విషం తాగి చద్దాం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయగలం అనుకుని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అసలే బంగారం కొనడానికి పెళ్లి ఖర్చులకు దొరికిన చోటల్లా అప్పు చేసిన నారాయణకు ఇప్పటికిప్పుడు కట్నం డబ్బుల్లో తగిన 2 లక్షలు ఎలా ఏర్పాటు చేయాలో అర్థం కాలేదు. పద్మ తన తమ్ముడు దగ్గరకు వెళ్ళి సాయం అడగగా ఆడపిల్లను కన్నవారు ఆ మాత్రం జాగ్రత్త పడద్దా అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ నోట ఈ నోట మగపెళ్లి వారికి విషయం తెలియడంతో ఇక ఈ పెళ్లి జరగదని నిర్ణయించుకుని పెళ్లి పనులు ఆపేశారు. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ పడుకుని ఉన్నా నిద్ర పట్టక అందరూ కదులుతూనే ఉన్నారు. వానికి కూడా నిద్ర పట్టడం లేదు. అసలు ఇదంతా తన గురించే కదా. తనే లేకపోతే ఏ గొడవ ఉండదు కదా. చచ్చిపోదాం అనిపించింది. కానీ తను లేకపోతే తనే ప్రాణంగా బ్రతుకుతున్న అమ్మా నాన్నలు ఏమైపోతారో అని ఆలోచించింది. చాలాసేపు ఏడుస్తూ పరిపరి విధాల మనసు ఆలోచనలు చేయగా ముందు గదిలో పడుకుని ఉన్న మేనత్త దగ్గరకు వెళ్ళింది. నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతున్న ఆమెను అత్త అంటూ పిలిచింది. తన కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, ఏంటమ్మా వాణ్ణి ఇలా వచ్చావు, రా కూర్చో అని తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఏమ్మా ఇంకా నిద్రపోలేదా అని మేనకోడలు తల మీద చేయి వేసి అనునయిస్తూ అడిగింది. మేనత్త రాధమ్మ, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే నిద్ర ఎలా పడుతుంది అత్తయ్య? అవునమ్మా, నా అన్నయ్యకు ఇలాంటి కష్టం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదమ్మా. ఎప్పుడు తన పని తను చేసుకోవడం తప్ప ఎవ్వరిని ఇబ్బంది పెట్టి ఎరగడు. అలాంటి మా అన్నయ్యకు ఆ దేవుడు ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి అన్నయ్య ఎలా బయటపడతాడో ఏమో అంటూ ఉండగా, అత్త నువ్వు తలుచుకుంటే నాన్నను ఈ సమస్య నుంచి బయటపడేయగలవు అంది. ఏంటి నేనా? ఏం మాట్లాడుతున్నావు వాణి? అవునత్త, నన్ను బావకి చేసుకుంటావా? అత్త, అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్ళి బావతో జరగడమే ఈ సమస్యకు పరిష్కారం అంది వాణి. నువ్వు నా కోడలుగా వస్తానంటే నాకు అంతకన్నా కావాల్సిందేముందమ్మా? కానీ వాడి గురించి పూర్తిగా తెలిసే ఇలా అడుగుతున్నావా అమ్మా? బావకేం తక్కువత్తయ్యా, మంచివాడు, బుద్ధిమంతుడు, ఎలాంటి చెడలవాట్లు లేవు. కాకపోతే ఇప్పటి వరకు బాధ్యతగా ఏ పని చేయలేదు. తనకి ఇష్టమైతే పని చేస్తాడు, లేదంటే లేదు, అంతేగా. నాకు నమ్మకం ఉంది అత్తయ్య, బావను నేను మార్చుకుంటాను అంది. నువ్వు అంతగా నమ్మకంగా చెప్తూ ఉంటే నేనెందుకు వద్దంటానమ్మా? అసలు వాడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. కానీ నేనే వాడిలాంటి బాధ్యత లేని వాడికిచ్చి నీ గొంతు కోయడం ఇష్టం లేక వద్దన్నాను. ఆ కోపంతోనే వాడి పెళ్ళికి కూడా రాలేదు. అత్తా కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికొచ్చిన నారాయణ దంపతులు ఆ మాటలు విని సమస్యకు పరిష్కారం దొరికినందుకు సంతోషించారు. అలా అనుకున్న ముహూర్తానికి వాణికి తన బావ కృష్ణతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది వాణి. కృష్ణ 7వ తరగతి చదువుతున్నప్పుడు అతని తండ్రి ఆటో యాక్సిడెంట్లో మరణించాడు. అప్పటినుంచి మేనత్త రాధమ్మ 2-3 ఇళ్లల్లో వంట పని చేసుకుంటూ ఇల్లు గడుపుతుంది. తండ్రి లేకపోవడంతో తల్లి గారాబం వల్ల కృష్ణ మంచి మనిషే అయినప్పటికీ ఇంటి బాధ్యత వంట పట్టలేదు. తనకు ఇష్టమై పని చేయాలంటే చేస్తాడు, లేదంటే లేదు. అలా ఖాళీగా స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తాడు. ఆ రోజు రాధమ్మ పిల్లలకు మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేసింది. తను ఇష్టపడిన మరదలు తనకు ఇక దక్కదు అనుకున్న సమయంలో చిత్రంగా వారి పెళ్లి జరిగినందుకు మరదలు రాక కోసం ఎదురు చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు కృష్ణ. పాల గ్లాస్తో తెల్లని చీరలో సిగ్గుపడుతూ గదిలోకి వచ్చిన మరదల్ని చూసి పొంగిపోయాడు కృష్ణ. ఎదురెళ్ళి తలుపు గడియ పెట్టి సిగ్గుపడుతున్న మరదల్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. వాణి పాల గ్లాసు భర్తకు అందించింది. తను కొంచెం తాగి మిగతావి మరదలకి ఇచ్చాడు. వాణి సంతోషంగా పాలను తాగి గ్లాస్ పక్కన పెట్టింది. బావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. చెప్పు వాణి, నీకు అడ్డే ఉంది, నువ్వు నాతో ఏదైనా మాట్లాడచ్చు. బావా, ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. బిడ్డ కడుపున పడిన దగ్గర నుంచి పుట్టే వరకు
ఆ తర్వాత వారి పోషణకు వారెత్తు ధనం పోస్తే కానీ అయ్యే పని కాదు. మనకు పుట్టబోయే పిల్లలు ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా పెరగాలని నా కోరిక. దానికోసం ముందు మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకని కొంతకాలం ఇదంతా ఏమీ వద్దు బావా, మనం కొద్ది రోజులు దూరంగానే ఉందాం ప్లీజ్ బావా అని మరదలు అడిగేసరికి గట్టిగా నిట్టూర్చిన కృష్ణ, సరే అయితే నువ్వు ఎలా అంటే అలాగే, ఎప్పుడంటే అప్పుడే. మా అమ్మ కూడా మనకు పెళ్లి చేయను అని చెప్పినా నా మీద ఎంతో నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ క్షణం నుంచి నువ్వెలా చెప్తే అలాగే వింటాను. ఇంతకీ ఏం పని చేద్దాం? నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు బావా, నాకు ఓ 4 రోజులు టైం ఇవ్వు. ఈలోపు ఏం చేయాలి అన్నది ఆలోచిస్తాను అంది. ఆ తర్వాత బావా మరదళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకరు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత 2 రోజులు బావా మరదళ్ళు ఇద్దరు వాళ్ళ ఊరిలోనూ చుట్టుపక్కల సరదాగా తిరిగారు. అలా ఆ 2 రోజుల్లో వాణి వాళ్ళ ఊరిలోనూ వారి చుట్టుపక్కల ఊరిలోనూ పాలకు కొరతగా ఉందన్న సంగతిని గ్రహించింది. దాంతో వెంటనే డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అదే విషయాన్ని బావతోనూ అత్తతోనూ చెప్పింది. వాళ్ళు కూడా వాణిని సరైన నిర్ణయం తీసుకున్నామని ప్రోత్సహించారు. కానీ పెద్ద ఎత్తున డైరీ ఫామ్ స్థాపించడానికి సరైన పెట్టుబడి తమ వద్ద లేకపోవడంతో వాణి తన మెడలోని తాళి గొలుసును తీసి పసుపు తాడు కట్టుకుని ఆ గొలుసును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బు, రాధమ్మ అప్పటి వరకు పోగు చేసిన డబ్బు కలిపి ఓ 5 పాడి గేదెలను కొన్నారు. శుచి, శుభ్రత, నాణ్యతతో ప్రారంభించిన వారి పాల వ్యాపారం తొందరలోనే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. భార్యాభర్తలు ఇద్దరితో పాటు రాధమ్మ కూడా కష్టపడుతూ 5 గేదెలతో ప్రారంభించిన వాళ్ల ఫామ్ బ్యాంక్ లోన్ తీసుకుని ఆ సహాయంతో 15 గేదెలకు చేర్చారు. పాలు, పెరుగుతో పాటు వెన్న, నెయ్యి, పన్నీరు, కోవా లాంటి మిగిలిన పాల ఉత్పత్తులను కూడా చేర్చి మంచి లాభాలను చూస్తున్నారు. 2 సంవత్సరాలు తిరిగేసరికి 5 గేదెలతో ప్రారంభమైన డైరీ ఫామ్ 100 గేదెలకు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. 10 మంది పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. ఇలా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ల జీవితం సాగుతుంది. ఒకరోజు వాళ్ళ ఇరుగు పొరుగున ఉండే పెద్ద వయసు వారంతా ఓ 15 రోజుల బస్సులో తీర్థయాత్రలకు వెళుతూ రాధమ్మను కూడా తమతో పాటు రమ్మన్నారు. దానికి రాధమ్మ, నేను మీతో పాటు వస్తే పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడిపోతారు, రాను అనడంతో ఆ మాటలు విన్న వాణి, అదేంటత్తయ్యా అలా అంటావు? ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడేగా 4 పుణ్యక్షేత్రాలు చూసి కాస్త పుణ్యం మూటకట్టుకోవాల్సింది. మనకు కుదిరినప్పుడు ఎప్పుడో వెళ్దామంటే మళ్ళీ అవకాశం వస్తుందా ఏంటి? అప్పటికి మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. అయినా ఇక్కడ పనులు రోజు ఉండేవేగా, అవన్నీ నేను బాగా చూసుకుంటాం. కానీ ఈ 15 రోజులు నువ్వు ప్రశాంతంగా అలా వెళ్ళిరా, ఎలాగో అందరూ మనవాళ్లే, నీకు ఏ ఇబ్బంది ఉండదు అని వాణి చెప్తూ ఉంటే అది విన్న అమ్మలక్కలు, ఎంత మంచి కొడలు దొరికింది రాధమ్మ నీకు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అని అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. మరో 2 రోజుల్లో రాధమ్మ యాత్రలకు బయలుదేరింది. ఇక ఇంట్లో బావా మరదలు ఇద్దరే ఉన్నారు. వాణి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. నిద్రపోతున్న కృష్ణ దగ్గరకు వెళ్ళి తనను లేపి పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అంటూ కృష్ణ నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పింది. ఏయ్, నీకెలా తెలుసు? నాన్న పోయిన తర్వాత నేను నా పుట్టినరోజు చేసుకోవడమే మానేశాను అన్నాడు. తెలుసుకోవాలి అనుకుంటే అన్నీ అలాగే తెలుస్తాయి బాబు. సర్లే గాని తొందరగా లేచిరా, తలస్నానం చేయిస్తాను అంటూ పెరట్లో కృష్ణ తలంటు స్నానానికి ఏర్పాటు చేస్తుంది. గదిలో నుంచి బయటకు వచ్చిన కృష్ణకు గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇల్లంతా పూలతో అలంకరించి సాంబ్రాణి ధూపంతో పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఒక్క క్షణం తన మనసుకు అంతా ప్రశాంతంగా అనిపించింది. పెరటి వైపుకు వెళ్లేసరికి అక్కడ పసుపు రంగు చీరలో ముద్దబంతి పువ్వులాగా నడుస్తూ స్నానానికి అన్నీ సర్దుతున్న వాణిని చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు కృష్ణ. రా బావా అంటూ కృష్ణను కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు ఆమె వంపు సొప్పులు చూస్తూ ఉండబట్టలేక నడుంపై చెయ్యి వేయబోయి తనని తనే అదుపు చేసుకున్నాడు కృష్ణ. ఓరకంట అది గమనించిన వాణి తనలో తనే నవ్వుకుంది. కృష్ణ కొత్త బట్టలు కట్టుకుని వచ్చిన తర్వాత తనకు ఇష్టమైన పాయసంతో బావ నోరు తీపి చేసింది వాణి. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కృష్ణ యథావిధిగా ఫామ్ దగ్గరికి బయలుదేరాడు. సాయంత్రం కృష్ణ ఫామ్ దగ్గర నుంచి వచ్చేసరికి వాణి తెల్ల చీర కట్టుకుని అందంగా రెడీ అయి బావకి ఇష్టమైన వంటలను చేసి సిద్ధంగా ఉంచింది. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారే కానీ కృష్ణ మనసంతా వాణిపైనే ఉండబట్టలేక, వాణి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు. అలాగా బావా అంటూ సిగ్గుపడింది వాణి. భోజనాలు పూర్తయ్యాక బెడ్రూమ్లోకి వెళదామని తలుపులు తీసిన కృష్ణ అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. రూమ్ అంతా
పూలతో అలంకరించి ఉంది. ఏయ్ ఏంటిదంతా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న కృష్ణ పక్కకొచ్చి, బావా ఈ 2 సంవత్సరాలు నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ఎంతో ఇబ్బంది పడి నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. ఇక నిన్ను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు బావా. నీ పుట్టినరోజు నాడు నువ్వు మర్చిపోలేని బహుమతిగా నేనే నీ సొంతం అవుతున్నాను అంటూ వెళ్ళి బావ ఒడిలో వాలిపోయింది వాణి. ఏయ్ అల్లరి పిల్ల ఎంత ప్లాన్ చేసావు అంటూ ఇద్దరు ఒకరికొకరు అల్లుకుపోయారు. ఈ 2 సంవత్సరాల విరహం వారి వెచ్చని కౌగిలిలో కరిగిపోయింది. ఆ రాత్రంతా ఒకరి రహస్యాలను ఒకరు తెలుసుకుంటూ ఇద్దరు ఒక్కటయ్యారు. అలా 15 రోజులు భార్యాభర్తలిద్దరూ సరదాలు సరసాలతో ఆనందంగా గడిపేశారు. ఇంతలో తీర్థయాత్రలకు వెళ్ళిన రాధమ్మ తిరిగి వచ్చింది. 3 నెలలు గడిచేసరికి వాణి నెల తప్పింది. ఆ విషయం తెలిసి అందరూ ఎంతో సంతోషించారు. కృష్ణ రాధమ్మ వాణిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక అందమైన పాప పుట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాపతో సంతోషంగా ఉండడం చూసి వాణి తల్లిదండ్రులు రాధమ్మ ఎంతో సంతోషించారు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.